సెలవిస్తుంది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మీరు పోరాడాలి అని. విశ్వాస జీవితంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సైనికులు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. సైనికులు ఎందుకంటే యుద్ధం కొరకు, యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. యుక్రెయిన్ రష్యా మధ్యలో వార్ వస్తుందని, అంత సడన్ గా వస్తుందని బహుశా వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ సడన్లీ ఆ వార్ ప్రారంభించబడినప్పుడు ఆ దేశం వారు, ఈ దేశం వారు, వారి దగ్గర ఉన్న ఆయుధాలు వాటన్నిటిని కూడా వాడి ఒకరి మీదకు ఒకరు కావలసిన విధ్వంసాన్ని, నాశనాన్ని సృష్టించుకున్నారు. విశ్వాస జీవితంలో కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె జీవించటం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసంలో నీకు పోరాటాలు ఎదురవుతాయి. ఈ లోకంలో నువ్వు పోరాడాలి, కానీ మంచి సైనికుని వలె నువ్వు నేను మంచి పోరాటం పోరాడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పోరాడడానికి ఏమి ఆయుధాలు కావాలి? ఈ లోక సంబంధమైన ఆయుధాలు ఏమైనా కావాలా? లోక సంబంధమైన ఆయుధాలు మన దగ్గర ఉంటే, ఒక AK-47 గన్నో లేకపోతే ఇంకేవో ఆయుధాలు మన దగ్గర ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చా అంటే, మనం వాడవలసిన ఆయుధాలు, మనం కలిగి ఉండవలసిన, ఎక్విప్ అవ్వాల్సిన ఆయుధాలు ఏంటో ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. విశ్వాస ప్రేమలు అను కవచము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బ్రెస్ట్ ప్లేట్. కవచం అనేది ఎదురు ఉన్న దేహ భాగాలకు ఏ విధమైన ఆయుధాలు కూడా వచ్చి తగలకుండా కాపాడేదండి. ఒక సైనికుని మనం ఇమాజిన్ చేసుకుంటే, ఒక యుద్ధంలో వెళ్ళి పోరాడే సైనికుని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు యుద్ధ కవచాన్ని ధరించుకుంటారు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యుద్ధ కవచం యూజువల్ గా ముందే ఉంటది కానీ వెనక సైడ్ ఉండదు. ఒక సైనికుడు యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఫ్రంట్ సైడ్ తను ఎనిమీ యొక్క అటాక్ నుంచి తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి హీఈస్ ఆల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్ ఎక్విప్డ్, అన్ని విధమైన ఆయుధాలతో సిద్ధంగా ఉంటాడు. కానీ వెనక మాత్రం ఏమీ ధరించుకోడండి. వెనక బాడీ ఆర్గన్స్ కి కానీ, వీపుకి కానీ, లేకపోతే వెనక కాళ్ళ భాగానికి కానీ ఎలాంటి ప్రిపరేషన్ ఉండదు. వై, ఎందుకు అని ఆలోచిస్తే, యుద్ధంలో ఎప్పుడు సైనికుడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి పారిపోవడానికి వీలు లేదు. వెన్ యూ ఆర్ ఇన్ అ వార్, ఒక యుద్ధంలో సైనికుడు పోరాడుతున్నప్పుడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి పిరికివాడిగా పారిపోవడానికి అవకాశం లేనే లేదు. చాలా సార్లు అపవాది అంటాడు, పిరికివాడిగా ఉండిపో, పిరికిదానివిగా ఉండు, యూ క్యాంట్ విన్, యూ క్యాంట్ ఫైట్, నువ్వు పోరాడలేవు, నువ్వు గెలవలేవు, పారిపో, జస్ట్ గివ్ అప్. కాదండి. విశ్వాస జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడుతూ ముందుకే వెళ్ళాలి. ఎటువైపు నుండి శోధనలు వచ్చినా, ఎటువైపు నుండి సమస్యలు వచ్చినా, ఎటువైపు నుండి దాడి మన మీదకి వచ్చినా, ఎప్పుడైతే ఈ ఆత్మీయ ఆయుధాలతో మనం సిద్ధపడి ఉంటామో అప్పుడు మన యుద్ధంలో చక్కగా పోరాడగలం. సో ధరించుకో